న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గత ప్రభుత్వంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను తనిఖీ చేసి తొలగిస్తున్నట్లు చెబుతోంది. అయినా విమర్శలు మాత్రం ఆగటం లేదు. తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై జరుగుతున్న తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు వెల్లడించారు. మరోవైపు అక్రమంగా పెన్షన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న విమర్శలపై స్పందిస్తూ గతంలోని నియమ నిబంధనల ప్రకారం ఈ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. ఒక జోన్లోని వైద్యులు, మరో జోన్లో ఈ వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈల సర్వే కూడా ముమ్మరంగా సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 50% మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు సీఎం చంద్రబాబు మార్చి 15 వరకు గడువు పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్ల లబ్ధిదారులపై జరుగుతున్న ఈ తనిఖీలపై మంత్రి క్లారిటీ సంగతి ఎలా ఉన్నా వారిలో మాత్రం ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతి నెల పెన్షన్ల సంఖ్య తగ్గిపోతుండడం వారిలో ఆందోళన నింపుతోంది. ఇదే అంశంపై వైసీపీ కూడా విమర్శలకు దిగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అనర్హుల్ని మాత్రమే ఏరివేస్తున్నట్లు చెప్తోంది. పెన్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు అంతే. అదొకటే, ఆ ఒక్క వర్టికల్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది. సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. సో ఇప్పటికి సుమారు 1,20,000 వరకు వెరిఫై చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు. చాలా చాలా స్లోగా, స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకొని మరి వెరిఫై చేస్తున్నారు. సో ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము. అంటే ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చిన వెరిఫై చేయమని చెప్తున్నాము. అంటే యాక్చువల్గా ప్రాసెస్లో కూడా వెరీ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో, కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దేంట్లో ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో చాలా ట్రాన్స్పరెంట్ విధానం తీసుకొచ్చాము. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా, ఏవైతే గతంలో ఫామ్ చేసిన రూల్సే, కొత్తగా ఏమీ రూల్స్ లేవు.